తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునర్వికకు పునర్జన్మ కల్పించడంలో తన హామీ నిలబెట్టుకున్నారు. ఆ పాపకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ప్రక్రియ పూర్తయింది. ఇదే విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపి 100 ఏళ్లు బతకాలని దీవించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్ పుష్పవతి దంపతుల కుమార్తె పునర్విక. ఈ చిన్నారి స్పెషల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే అత్యంత అరుదైన ప్రమాదకరమైన జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు క్రమంగా బలహీనపడి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ చిన్నారి ప్రాణం నిలబడాలంటే అమెరికా నుంచి జొల్గెంసా అనే ఇంజెక్షన్ తెప్పించాల్సి ఉంటుంది. దీని ధర అక్షరాల 16 కోట్లు. ఒక సామాన్య కుటుంబానికి ఇది ఊహకందని భారం. దీంతో పునర్విక ప్రాణాలను కాపాడాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయినింగ్ జరిగింది. నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందించి రూపాయి కలిపి దాదాపుగా 10 కోట్ల వరకు సేకరించారు. అయితే ఇంకా 6 కోట్లు తక్కువయ్యాయి. ఈ విషయం నారా లోకేష్ దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించారు. ఫిబ్రవరి 2026లో చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ మిగిలిన 6 కోట్ల బాధ్యత తనదని మాటిచ్చారు. కేవలం నిధులు సర్దుబాటు చేయడమే కాకుండా విదేశాల నుండి ఈ ఖరీదైన ఇంజెక్షన్ వేగంగా ఇక్కడికి చేరేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అనుమతులు ఇప్పించారు. ఇచ్చిన మాట ప్రకారం దగ్గర ఉండి పాపకు వ్యాక్సిన్ వేయించారు లోకేష్. ఇక రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఒక పేద చిన్నారి ప్రాణం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇంజెక్షన్ పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం ఆయనలోని మానవతా దృక్పథానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.